హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి లేఅవుట్ వచ్చేసండి, ఎవరైతే ప్రకృతిని ఇష్టపడుతూ తనకంటూ కొంత భూమి కూడా సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెటర్ లేఅవుట్ అండి. చూసుకోవచ్చండి, మనకి కనువిందుగా మనకి ఎంత మంచి గ్రీనరీ ఉందండి. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకున్నట్టయితే సిటీకి దగ్గరలో ఇది ఒక మంచి లేఅవుట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. చూసుకోవచ్చు అండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది అండ్ ఎంత పీస్ఫుల్గా ఎంత ప్లెజెంట్గా ఉందో లేఅవుట్ కూడా చూసుకోవచ్చు అండి. మళ్ళీ ఒకసారి కూడా ఎంత మంచి బ్యూటిఫుల్ గ్రీనరీ ఉందండి. నార్మల్గా అండి ఫామ్ ప్లాట్స్లలో మనం చూస్తుంటే ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి మెయింటెనెన్స్ లేదండి. మంచి మెయింటెనెన్స్ కలిగిపిస్తూ తక్కువ ధరలోనే మనకి సిటీకి అతి సమీపంలోనే మనకి ఒక అద్భుతమైనటువంటి లేఅవుట్ అండి. ఈ యొక్క అవకాశాన్ని మాత్రం చేజార్చుకోకండి. ఇంకో హైలైట్ విషయం కూడా ఏంటంటే అండి, మనకి ఇక్కడ దగ్గరలోనే మనకి గ్రామం ఉంటుంది కాబట్టి ఇందులో ప్లాట్స్గా ఉన్న వాళ్ళకి వీకెండ్ హోమ్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా మనకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా కూడా అతి సమీపంలోనే ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైనటువంటి లేఅవుట్స్ ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. వెంకట్ సార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము, అలాగే సరౌండింగ్ డెవలప్మెంట్స్తో పాటు ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా వెంకట్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగున్నానండి. ముందు ఒకసారి ప్రాజెక్ట్ యొక్క వివరాలు తెలుసుకునే తప్పకుండా అండి. ముందు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు మనం వచ్చేసేసి సోమలవారి లింగోటం అంటారండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, సోమలవారి లింగోటం ఏదైతే ఉందో అంటే చౌటుప్పల్ ఉంది కదా మనకు మున్సిపాలిటీ. చౌటుప్పల్ నుంచి కరెక్ట్ మనం 4 కిలోమీటర్ తీసుకుంటే ఒలిగొండ రోడ్డు రైట్ సైడ్లో మనకు సోమలవారి లింగోటం అని వస్తుంది. లింగోటానికి జస్ట్ మనం ఏదైతే ఉన్నో జస్ట్ ఒక 150 మీటర్ల దూరంలోనే ఉంటాము. మన సైట్ అనేది సాయిల్ కూడా అంతా మీరు చూసుకున్నట్టయితే ప్యూర్ రెడ్ సాయిల్ ఉంది. సైట్ ఏంటంటే ఇప్పుడు ఫామ్ ఫ్లాట్లు అనగానే చాలా మంది ఏంటంటే సార్ ఇప్పుడు కొత్త సైట్ ఏమనుకుంటారు, కానీ ఎందుకంటే ఈ సైట్ స్టార్ట్ చేసి మనం ఏంటంటే ఇంచుమించు 3 years అవుతుంది. ఓకే, 3 years క్రితమే సైట్ మొత్తం డెవలప్మెంట్ చేసాము. మొత్తం ప్లాట్లు మొత్తం ఆల్మోస్ట్ ఏంటంటే దీంట్లో మొత్తం కూడా పార్టీషన్ల కింద ఎకరాల కింద ఇచ్చాం. మనం ఎక్కడ ప్లాట్లు చేసినా కూడా మీకు అదే చెప్తుంటాను నేను. ఇంతకుముందు ప్రాజెక్టులో కూడా అదే చెప్పాను. అందరు ఏంటంటే గుంట 2 గుంటలు ఈ కాన్సెప్ట్లో ఉంటారు. మనం ఏం చేస్తామంటే గుంట నుంచి 2 గుంటలు 5 గుంటలు 10 గుంటలు ఎకరం ఎంత కావాలన్నా ఇస్తాం. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసేసి మొత్తం 13 ఎకరాలు. 13 ఎకరాలలో 3 ఎకరాలు ఒకరి కింద ఒకరు తీసుకున్నారు, 2 ఎకరాలు ఒకరు తీసుకున్నారు, మళ్ళీ ఒక 2 ఎకరాలు ఒకరు తీసుకున్నారు. అంటే బిట్ వైజ్ లెక్క ఇచ్చేసామండి. వాళ్ళు ఏంటంటే ఫామ్ ల్యాండ్ లో వీకెండ్ రిసార్ట్స్ కోసం తీసుకున్నారు. వాళ్ళంతా సాఫ్ట్వేర్ సెక్టర్ వాళ్ళు. ఎందుకంటే మీకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మేము వాళ్ళకి మొత్తం కూడా ప్రీకాస్ట్ వాళ్ళు వేసి ఇచ్చేసాం. ఓకే, మన సైట్ లోదే. కానీ వాళ్ళకి ఎకరాలలో ఇచ్చాం కదా, ఒక 4 members కలిసి తీసుకున్నప్పుడు ఏంటంటే ఎకరాలలో ఇచ్చాం వాళ్ళకి. ఓకే, ఇప్పుడు కేవలం ఏంటి అని అంటే మనం ఇప్పుడు ఉన్న దాని వరకు ఏంటంటే ఒక 4-5 acres లోనే మొత్తం ఈ గుంట 2 గుంటల కాన్సెప్ట్ కింద ఆల్రెడీ చేసి పెట్టాము. అంటే ఇప్పుడు దీంట్లో గుంటల్లాగా ఇస్తారా, గుంటల్లాగా లేకుంటే మనకి ఎకరాల్లాగా ఇస్తారా? ఇప్పుడు అదే చెప్తున్నానండి మీకు. ఏంటంటే ఇప్పుడు ఉన్నది ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొత్తం మనం ప్లాంటేషన్ చేసి పెట్టింది వచ్చేసి గుంటన్నర కాన్సెప్ట్ కింద చేసి పెట్టాం. అంటే ఒక గుంట కావాలన్న కూడా కొనుక్కోవచ్చు. ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. సార్ ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే మనకి చౌటుప్పల్ అయితే జస్ట్ 5 kilometers. అవును, అంటే మేజర్ మున్సిపాలిటీ చౌటుప్పల్. అవునండి. అక్కడ నుంచి 5 kilometers. మనకి బస్ ఫెసిలిటీ గురించి కూడా అవునండి. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి తీసుకున్నట్టయితే ఒలిగొండ రూట్ ఏదైతే వెళ్తాయో బస్సులు అన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి వెళ్ళేది. నెక్స్ట్ ఇక్కడ నుంచి తీసుకున్నట్టయితే మనం ఇంకొక విషయం కూడా చౌటుప్పల్ నుంచే చెప్పాం, కానీ ఇక్కడ పంతంగి టోల్ గేట్ ఉంది కదా, పంతంగి టోల్ గేట్ నుంచి కూడా ఇక్కడికి అంతే ఉంటుంది సైడ్ డిస్టెన్స్. ఓకే, అంటే సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా 5 kilometers వస్తుంది మనకి సైట్ కి. ఓకే, ఇంకొకటి విషయం ఏంటంటే మన సైట్ ముందల నుంచి ఏదైతే ఉందో 40 feet రోడ్. ఓకే, డైరెక్ట్ మనం ఏదైతే విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ చెనిగలగుట్ట అని ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనరసింహ టెంపుల్ చాలా ఫేమస్. డైరెక్ట్ సైట్ ముందరికెళ్ళి వెళ్తుంది. కాకపోతే అంటే ఇప్పుడు వచ్చేసేసి బీటీ రోడ్ కాదు, అది మామూలుగా మట్టి రోడ్ ఉంది. రోడ్ శాంక్షన్ అయి ఉంది అది కూడా మనకి. అది ఏసీ అంటే ఇక్కడ నుంచి కూడా మనకు బస్సులు నడుస్తూనే ఉంటుంటాయి రోడ్ నుంచి రోడ్. అయితే ఇంకోటి కూడా సార్, ఇప్పుడు మనకి బీటీ రోడ్ అన్నారు కదా, మనకి కొంచెమే మట్టి రోడ్ ఉంది. అవును, కొంచెమే. మీకు ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటేనంటే మనకు ఎస్లింగోటం విలేజ్ నుంచి ఇక్కడికి తీసుకున్నట్టే ఎంత 150 మీటర్లు 200 మీటర్లు చెప్పాను కదా నేను. ఇక్కడ వరకే మనకు మట్టి రోడ్ ఉంటుంది. ఈ కొంచెం కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. అంటే మనకి బస్ రోడ్ కి తిప్పి కొడితే ఒక 1 kilometer ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీకు ఎస్లింగోటం నుంచి పంతంగి వెళ్ళే రోడ్ ఉంటుంది కదా, అంటే 1 kilometer కూడా ఉండదు వాస్తవానికి. మీరు చూసుకున్నట్టయితే అక్కడ నుంచి మళ్ళీ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్ గా పెట్టుకోవచ్చు ఒక 1 kilometer వరకు అట్లా. అయితే సార్ ఇంకోటి కూడా మనకి ఇక్కడ నుంచి RRR కూడా రాబోతుంది సార్. RRR ఇన్సైడ్ అవుతాం మనం. ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా 2 kilometers వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే కంప్లీట్ HMD పరిధి. మనం అంతా HMD లోనే ఉన్నాం ఇప్పుడు.
ఎందుకంటే సార్ ఇక్కడ మేము కొన్ని హెచ్ఎండి లేఅవుట్స్ ఇవి చేసి అవునండి, మీరు రీసెంట్ గా కూడా చేశారు కదా ప్రాజెక్టులు, చూశాను నేను. సార్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తుంది ఫస్ట్ ఆ పాయింట్ కూడా ఒకసారి చెప్పండి. ఖచ్చితంగా అండి, ఎందుకనంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ₹1 మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశామనుకోండి, చేస్తే ఏం చేస్తారు 1-2 ఇయర్స్లో మనం పెట్టిన, అంటే ఇప్పుడున్న మార్కెట్లో పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందా రాదా అనే కన్ఫ్యూజ్లోనే కస్టమర్లు చాలామంది ఉన్నారు. మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఇచ్చిన రేటు అసలు చాలా అంటే చాలా తక్కువ ఇచ్చినాం ఇక్కడ. సో అప్పుడు మేము ఇచ్చిన రేటు మీరు నమ్మరండి, కేవలం ₹4,500 ఇచ్చాం. 4,500 స్టార్టింగ్ ప్రైస్ కింద. ఇవాళ వాళ్ళు కస్టమర్లే రీసేల్ ఆల్రెడీ వచ్చేసి ₹6,500-7,000 వాళ్ళే హ్యాపీగా అమ్ముకుంటున్నారు. అంటే ఇప్పుడు అప్రిషియేషన్ వచ్చినట్ట రానట్ట? ఈజీగా వచ్చినట్టే కదా సార్. అంటే ఇప్పుడు మార్కెట్ ఇంత డల్గా ఉందన్నప్పుడు కూడా వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్లాట్స్ కూడా ఏంటంటే అప్పుడు మేము స్టార్టింగ్లో ఎవరైతే మేము ఇచ్చినప్పుడు ఒక ఇన్వెస్టర్ పెట్టుకున్న ప్లాట్స్ ఇవి డైరెక్ట్, ఎందుకనంటే ఒక ఇన్వెస్టర్ అన్ని కూడా ఏంటంటే హోల్డ్ చేసి పెట్టుకున్నాడు. ఓకే, ఇవి ఇప్పుడున్న ప్లాట్స్ అన్ని కూడా నేను అదే చెప్తున్నాను, సతీష్ అన్న అని చెప్పేసి ఒక ఇన్వెస్టర్ తన ఆ ప్లాట్స్ అన్ని కూడా ఏంటంటే తన భాగానికి వచ్చిన అన్ని కూడా ఓల్డ్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంది అని అంటే ఇంకొక వేరే ప్రాజెక్టుకు తీసుకుందాం కొంచెం ఇది తీసేసి అనే ఉద్దేశంతో ఏందనంటే మనకి ఇప్పుడు టోటల్ ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారంగా చూస్తే కూడా ఒక మనకి ఏంటంటే యావరేజ్ చూస్తే ఒక 30-35 ప్లాట్ల కంటే ఎక్కువ ఉండవు. అది కూడా మేము ఎందుకంటున్నాం అంటే కస్టమర్లకు మంచి డెవలప్మెంట్ ఉంది, ప్లస్ విలేజ్కి దగ్గరలో ఉంది. విజయవాడ హైవే అంటే ఎప్పుడైనా కూడా వెరీ గుడ్. అవును సార్, ఎప్పుడైనా సరే మీరు ఈ హైవేకి చూడండి, ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టినా కూడా ఖచ్చితంగా మనకు అప్రిషియేషన్ 100% వస్తుంది. అందుకే మేము అనేది అదే చెప్తుంటాం అన్నట్టు, ఏదైనా సరే పెరిగే దగ్గర చూడండి. అంటే బస్ కనెక్టివిటీ కానీ, ప్లస్ ఆల్రెడీ ఏంటంటే కస్టమర్లకు విలేజ్ కనెక్టివిటీ కానీ, ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండాలన్నా కూడా, ఎందుకంటే సెక్యూర్ ఇంపార్టెంట్. మీరు ఒకసారి చూసినట్టయితే చుట్టూ ప్రీ కాస్ట్ వాళ్ళు, ప్లస్ ఆల్రెడీ గేట్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, సీసీ కెమెరా నిఘా ఉంటుంది, వాచ్మెన్ ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ప్లస్ దాంతోపాటు ఏంటంటే బోర్లు అవన్నీ కూడా ఏంటంటే అవన్నీ కూడా పెట్టాం మనం. ప్రతిది కూడా ఏంటంటే మనం ఆ మెయింటెనెన్స్ లేకపోతే చెట్లు ఇంత నీట్గా కనపడవు, ఇంత గ్రీనరీ ఉండదు సార్. అది సార్ ఇప్పుడు మనం ప్లాటింగ్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు తప్పకుండా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. తప్పకుండా. జనరల్గా కూడా చాలా మంది కూడా ప్రతి వీడియోలో కూడా కామెంట్ చేస్తుంటారు సార్, ఫామ్ ప్లాట్స్ అనగానే అది కొనొద్దు అది ఇదని, దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి సార్. తప్పకుండా అండి, ఎందుకంటే ఇంతకుముందుకు లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను నేను ఫామ్ ప్లాట్లు ఎందుకు కొనకూడదు అంటారనే దాని గురించి చెప్పాను. కానీ ఇక్కడ ఎందుకంటే ఫామ్ ప్లాట్లు కొనకూడదు అనడానికి తెలియని వాళ్ళు చాలా మంది చెప్తారు సార్. కానీ ప్రాపర్గా చేసే విధానం నేను ఇంతకుముందుకు లాస్ట్ టైం చెప్పాను. ప్రాపర్గా చేసే విధానం అంటే ఒకటి ఏంటంటే ఫామ్ ప్లాట్లు ఎందుకు కొనకూడదు ఏందనడానికి వాళ్ళకి తెలిసి ఉండాలి, అవగాహన లేకుండా వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ మనం చేస్తుంది ఏం తెలుసా, మనం ఏందనంటే పాస్బుక్ మీద రిజిస్ట్రేషన్ చేయట్లేదు, ఫస్ట్ ఆప్షన్. ఇంకోటి రోడ్లు మైనేజ్ చేసేసి ఆల్రెడీ, ఎందుకంటే ఎవరికి ఇస్తారు ఏందని ఒక అపోహలు ఉంటాయి. మనం రోడ్ల ప్లేస్ ఎక్కడ చూసుకున్నా కూడా మనం 30 ఫీట్ రోడ్లు ఇచ్చాం మొత్తం. ఈ 30 ఫీట్ రోడ్లు ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఇదే వస్తుందండి. రోడ్లు అనేది అసోసియేషన్ ఫార్మింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా గ్రామ పంచాయతీ చేసినాం అనుకోండి ఫామ్ ప్లాట్ క్లియర్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్లాట్ మనం నాలా కన్వర్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, నాలా కన్వర్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అగ్రికల్చర్ నుంచి మనకు నాన్ అగ్రికల్చర్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఏమవుతుంది మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇప్పుడు రీసెంట్ రెసిడెన్షియల్ కన్వర్షన్ అవుతుంది, అది కన్వర్షన్ అయిపోతుంది. ప్లస్ దాని తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా మీరు బిల్డింగ్ పర్మిషన్ ఎల్ఆర్ఎస్ అంతా కూడా 14% ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పే చేసుకునే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 100% మీకు ఏమవుతుంది లేఅవుట్ ఆల్రెడీ క్లియర్గా వస్తుంది కదా మీకు, మీ ప్లాట్ డైమెన్షన్తో సహా, ప్లాటింగ్ నెంబర్స్తో సహా బౌండరీస్ కూడా మనం సెట్ చేసి ఇస్తున్నాం. ప్లాట్ సైజు బౌండరీస్ అన్ని ఇస్తున్నాం. అంటే ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళంటే ఫామ్ ప్లాట్లు అనే వరకల్లా ఏంటి అని అంటే బౌండరీస్ కరెక్ట్ లేకపోవడం, రోడ్లు ఎవరికి తెలియకపోవడం, ఏదో చేసామంటే పాస్బుక్ మీద చేయడం, ప్లాట్ ఇక్కడ చేస్తారు ఎక్కడ ఇస్తారో తెలియదు, ఇలాంటి రూమర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకనంటే మనకంటే ఎక్కువ కూడా కస్టమర్కు వెరీగా చెప్తున్నాను కదండి, నాకు వచ్చే కాల్స్లలో అడుగుతుంటారు చాలామంది, సార్ ఫామ్ ప్లాట్లలో ఇలా ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇస్తున్నాను. నేను మేము చేసే విధానం ఎలా ఉంటుంది మీరు రండి చూడండి, డాక్యుమెంట్ కూడా చెక్ చేసుకోండి. 100% మీకు ఎల్ఆర్ఎస్ కట్టి మేము రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని కూడా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు కట్టుకుంటుందండి గవర్నమెంట్. ఇంకోటి రీసెంట్గా గవర్నమెంటే చెప్పింది కదా, ఫామ్ ప్లాట్లలో కూడా మీరు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కూడా ఆల్రెడీ ఏంటంటే 40% 60% ఆల్రెడీ వదిలిపెట్టేసేసి కూడా చేసుకోండి అని కూడా అఫీషియల్గా గవర్నమెంటే చెప్పింది. కానీ మనం అలా చేయట్లేదు కదా. 121 తీసుకున్న అతను 40% కట్టుకొని ఇంకా వదిలిపెట్టేది ఎక్కడ ఉంటుందండి. అందుకే మేము ఏం చెప్తున్నాం, మీరు 121 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నా కూడా 100% నాలా కన్వర్షన్ చేసి మీకు ప్లాట్ బౌండరీస్ వేసి ఎల్ఆర్ఎస్ కూడా పే చేసి కూడా మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నాం.
అలాగే అండి కామెంట్ చూసి మాత్రం మీరు బ్యాక్ అయితే కాకండి, ఒకసారి సైట్కి విజిట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి మీరు ఏ టైంలో అయినా కూడా కాల్ చేసుకోవచ్చు. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ ఫామ్ ప్లాట్స్ గురించి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంటేషన్ పరంగా కూడా మీరు కావాలనుకున్నట్టయితే ఎలాంటి వెరిఫికేషన్ కావాలన్నా కూడా ఎలాంటి అడ్వకేట్ దగ్గర కూడా మీరు వెరిఫై 100% చెక్ చేసుకోమని చెప్తున్నాం వినయ్ గారు. మీకు అదే చెప్తున్నాం, మీరు డాక్యుమెంట్ వేజ్ కానీ ఏది కానీ అంటే ఎవరో చెప్పారు ఏదో చేశారని చెప్పేసి మీరు ఆ రూమర్స్లో ఉండకండి. సార్ ఇప్పుడు మనము ప్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకునే ముందుగా ఇందులో వచ్చినటువంటి ప్లాంటేషన్ గురించి కూడా చెప్పండి సార్. తప్పకుండా అండి. మనకు ఒక్కొక్క ప్లాట్కి వచ్చేసేసి మనము శ్రీగంధం ఇచ్చామండి. ఇది శ్రీగంధము. అక్కడ వచ్చేసేసి మనకు ఆరెంజ్ ఉంటారు కదా, బత్తాయి ఆరెంజ్, అది వచ్చేసి దాంట్లో ఒక 4-5 వెరైటీస్ ఉంటాయి. దాంట్లో కూడా ఆరెంజ్ ఉంటుంది, బత్తాయి ఉంటుంది, నిమ్మ ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే మామిడి, ఇది మామిడి. దీంట్లో కూడా 10 టైప్స్ వెరైటీస్ ఉంటాయి మామిడిలో కూడా. ఎందుకంటే ఒకటే టైప్ పెట్టకుండా మనం మామిడి తీసుకున్నాము, ఒక లైన్ మామిడి, ఒక లైన్ వచ్చేసి శ్రీగంధం, ఒక లైన్ వచ్చేసి ఆరెంజ్. సార్ ఇప్పుడు దీని ఏజ్ ఎంత సార్? ఇది వచ్చేసి కరెక్ట్ 1 year ప్లాంటేషన్ అండి. ఇది పెట్టేసి 1 year అవుతుంది. అయితే మనం దీనికి ముందే ఏం చేసామంటే యాక్చువల్గా ఈ సాయిల్లో మనకు వస్తుందా రాదా అని ఏం చేసినామంటే ఒక 5-6 ప్లాట్స్లలో ఏం చేసినట్టు డెమో కింద ఇచ్చాం. ఫస్ట్ ఈ వెంచర్ ఇదంతా కూడా ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కరెక్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ పెట్టినప్పుడు ఇవి పెట్టినాయండి. ఇవి అంటే ఈ మీరు చూసుకున్నట్టయితే ఈ 3 ప్లాట్లలో అన్ని పెద్దగా ఉంటాయి ఎంత ప్లాంటేషన్. ముందు ఏంటంటే సాయిల్ టెస్ట్ కోసం అసలు దీంట్లో వస్తుందా రాదా, ఎందుకంటే ఒట్టిగానే తీసుకొచ్చి పెట్టి చనిపోవడం ఇవన్నీ జరుగుతాయి. అసలు వస్తుందా రాదని తెలుసుకోవడం కోసం ఏం చేసినామంటే మనం ఇవన్నీ కూడా ప్లాంటేషన్ అంతా కూడా కడియంకెళ్ళి వచ్చినాయి. వాళ్ళు సాయిల్ టెస్ట్ కోసం ఏంటంటే మనది ఇంకో ప్రాజెక్ట్లో చేసినప్పుడు అక్కడ నుంచి సాయిల్ టెస్ట్ కోసం తీసుకొచ్చేసి ఇది ఈ యొక్క 3 ఫ్లాట్స్లలో పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మాత్రం 3 years ప్లాంటేషన్. కరెక్ట్ అవి ఎప్పుడు పెట్టినామా కొబ్బరి చెట్లు, ఇది కూడా అప్పుడు పెట్టింది. అందుకే మీకు ఈ చెట్లు చూసుకున్నట్టయితే పెద్దగా కనిపిస్తాయి. అంటే మన సాయిల్కు కంఫర్టా కాదా టెస్టింగ్ కోసం అది పెట్టినాం. ఓకే, మాకు దాని మీద అవగాహన ఫుల్గా వచ్చిన తర్వాతనే మిగతాదంతా కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. సార్ ఇది ఇప్పుడు మనకి ప్లాంటేషన్ గురించి కూడా చెప్పారు కదా, మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఎలా అందిస్తున్నారు అన్నది కూడా చెప్పండి. ఇప్పుడు వాటర్ వచ్చేసేసి మనం ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో 2 బోర్లు ఉన్నాయి. దీన్ని ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పటి దగ్గర నేను చూపించాను, మనం అక్కడ ఏం చేసాము వాటర్ అంతా స్టోరేజ్ చేసేసి డ్రిప్ ద్వారా అందిస్తున్నాము. ఓకే సార్, ఈ లేఅవుట్లో 1 ఇన్వెస్ట్మెంట్ 2 రిటర్న్స్ అన్నారు. అవునండి, ఇప్పుడు అదే చెప్తున్నాం. ఎందుకనంటే మీరు ఇక్కడ ప్లాట్ కొనుక్కుంటే ప్లాట్ని ఓపెన్గా పెట్టేసాం అనుకోండి, ఓపెన్గా పెడితే ఓపెనే ఉంటుంది. అంటే దీంట్లో ఏం చేసాం మనం హెచ్ఎండిఓ పరిధిలో ఉన్నా కూడా మీరు కొన్ని రోజులు ఎంజాయ్ చేయడం కోసం, ప్లస్ దీంట్లో మనం ప్లాంటేషన్ ఇస్తున్నాం. ప్లస్ మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా మనకేంది 1-2 ప్లాంటేషన్ ఇది చేసుకున్నా కూడా మిగతాది అక్కడ సెట్ అవుతుంది మీకు. ఇప్పుడు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే తీసుకోగానే ఏమంటే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఉన్నదాన్ని ఏంటంటే తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఒక 4-5 years కానీ మీరు చూసినట్టయితే ఇప్పుడు ప్లాట్ కంటే చెట్ల మీదనే ఎక్కువ వస్తుంది ఇన్కమ్. ఎందుకంటే ఆ చెట్ల మీద అవగాహన ఉన్న వ్యక్తి, నిజంగా చెప్తున్నానండి, మీరు ఏమని అనుకోండి అంటే బయట విషయం నాకు తెలియదు కానీ ఒక శ్రీగంధం చెట్టు కరెక్ట్ మనం ఒక 5-6 years కానీ కాపాడగలిగితే దాని తర్వాత అప్రిషియేషన్ ప్లాట్ కంటే ఎక్కువ దాని మీదనే చూపిస్తాం. అవును సార్, వాస్తవం. ఎందుకనంటే ఒకప్పుడు దీని గురించి తెలియదు, అవగాహన లేదు. కానీ ఇప్పుడు 100% అవగాహన వచ్చింది. అంటే నేను ఈ చెట్లని చెప్పి ప్లాట్లు అమ్మట్లేదండి, ఇది ఒక విషయం మాత్రం మీరు గమనించాలి. నేను ఇంకో విషయం కూడా చెప్తాను సార్, ఈ చెట్ల మీద ఇన్కమ్ ఎక్కువ వస్తుంది ఇది వస్తుంది అని చెట్లను చూపించి మాత్రం నేను ప్లాట్లు అమ్మట్లేదు. ఇంతకుముందు కూడా మీకు అదే చెప్పాను, కేవలం నేను ఎందుకంటే ఉన్న ప్లాట్లే కానీ ఎక్స్టర్నల్గా ఖాళీగా ఉండకుండా మీకు ఇది కూడా బెనిఫిట్ ఇస్తున్నాం. దీన్ని మేము కరెక్ట్ మెయింటైన్ చేస్తేనే దీన్ని, ఎందుకంటే ప్లాంటేషన్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, 50-50 రేషియో అంటున్నాం ప్లాంటేషన్ అగ్రిమెంట్ మీద. ఎందుకంటే దీన్ని కాపాడుతూనే కదండి మాకు కూడా ఇన్కమ్ వచ్చేది. 100% కంపెనీకి ఇన్కమ్ వచ్చేదే చెట్లను కాపాడుతానే. వట్టి ఏదో చెట్లు పెడతామని చెప్పేసి వట్టిగా పెట్టేసేసాం అనుకోండి, అప్రిషియేషన్ ఎక్కడ వస్తుంది మాకు? సార్ దీంట్లో కొన్నోళ్ళకి మెయింటెనెన్స్ కూడా ఒకటి చివరిగా చెప్పండి. అంటే ఇప్పుడైతే మనం ఏంటి అని అంటే ఒక 3-4 years వరకు మాత్రం ఎవరి దగ్గర నుంచి కూడా మనం ఏం తీసుకోవట్లేదు, ఫ్రీ మెయింటెనెన్స్ ఏం చేయట్లేదు. ఎందుకనంటే ఆ తర్వాత వాళ్ళకి నమ్మకం అనిపించి ఓకే డన్, ఎందుకంటే వాళ్ళు చేస్తుంది 100% ఉంది అని అన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఇయర్లీ ఒకటి, ఎందుకనంటే అప్పుడు ఉంటుంది కదా, ఎందుకనంటే వాచ్మెన్కి జీతాలు ఇవ్వడం అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్వరికి బడ్డన్ కాకుండా 100% అదొక చిన్న మెయింటెనెన్స్, పెద్దగా ఏముండదండి. ఏదో అంటే మనకేందంటే ఒక సంవత్సరం మీద వచ్చేసి ఒక $5,000 $3,000 అంటే ఒక శాలరీల టైప్ వెళ్ళిపోతుంది కదా, అట్లేదన్నా చేస్తాం ఒక్కసారి అంతే. అంతేగాని మనం ఏంటంటే ఎగస్ట్ ఏంటంటే ఎవ్రీ మంత్ తీసుకోవడం అలాంటిది ఏముండదు. అది కూడా ఏంటంటే మనం ఏంటంటే 3-4 years ప్రీ మెయింటెనెన్స్, ఫ్రీగా మనం మెయింటెనెన్స్ ఇస్తేనే కదా వాళ్ళకి కూడా ఏంటంటే చెట్లు కరెక్ట్ జాతున్నారని తెలిసేది.
సార్ ఇప్పుడు మనం ఒకసారి ప్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం సార్. తప్పకుండా అండి. సార్ ఇది ఎన్ని ఎకర్స్ అన్నారు, ఇప్పుడు అవైలబుల్ ప్లాటింగ్స్ కూడా ఎన్ని ఉన్నాయి? ఓకే, ఇది టోటల్ వచ్చేసి మనకి ఏంటంటే 13 ఎకరాలండి వినయ్ గారు. అయితే ఇప్పుడు ఏంటంటే 13 ఎకరాల్లో మనకు అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు ఫ్లాట్స్ మాత్రం కేవలం ఒక 30 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. 30 ఉన్నాయా సార్? కేవలం 30 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఏంటంటే చెప్పాను కదా, కేవలం ఇన్వెస్టర్ ఉంచుకున్న ప్లాట్లు మాత్రమే. ఇక్కడ ఏంటంటే గుంట ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు గుంటం బావు కూడా ఉన్నాయి, ప్లాట్స్ ఉన్నాయి అవైలబిలిటీ. ఓకే, అంటే కొంచెం గజాలు ఎక్కువగా కూడా ఉన్నాయి. ఒకవేళ ఇంకొక విషయం కూడా ఏంటంటే మీరు అడిగారు కదా సార్, ఒకవేళ 4-5 మెంబర్స్ ఏమన్నా మా వాళ్ళు కలిసి ఒక ఎకరం ఇవ్వడానికి అవకాశం ఉందా అంటే కూడా ఉందండి. ఏంటంటే ఈ బెల్ట్ ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు ఈ గేట్ దగ్గర నుంచి ఈ బెల్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఇదంతా ఇక్కడ వరకు ఒక 1.5 ఎకర్ వస్తుందండి ఇది మొత్తం టోటల్. ఎందుకంటే ఎక్కడ డిస్టర్బ్ లేకుండా ఒక 4-5 మెంబర్స్ కలిసి ఒకవేళ తీసుకుంటామంటే కూడా ఇక్కడ వరకు ఇవ్వడానికి ఉంది. నెక్స్ట్ కావాల్సుకున్న వాళ్ళు గుంటం బావు 2 గుంటలు కావాలంటే మాత్రం ఈ బ్లాక్ మొత్తం కూడా మనకు అవకాశం ఉందండి. ఇప్పుడు ఇక్కడ మనకు 25-30 ఫ్లాట్స్ వరకు ఇక్కడ ఆల్రెడీ మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి అది ముందు ఇవి క్లోజ్ చేస్తాం, గుంట 2 గుంటలు. దీని ఇట్లా ఓళ్ళలో పెడతాం. ఎందుకు అని అంటే ఇళ్ళ గుంట 2 గుంటలు ఇచ్చినాం అనుకోండి, మళ్ళీ ఇవ్వడానికి కుదరదుగా ఎకరాలు. ఆ అవకాశం కోసం దీని ఇట్లా ఓళ్ళలో పెడతాం. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఒకసారి చూడండి, అన్నిట్లో కూడా ప్లాట్లకు అన్నిటి కూడా స్టోనింగ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి ప్లాట్ కూడా మీరు ఇక్కడ సైడ్ యాంగిల్లో చూస్తే స్ట్రైట్ చూసినా కూడా అటు చూసినా కూడా ప్రతి ప్లాట్ కూడా మనకు వెస్ట్ వచ్చే ప్లాట్లు అన్ని కూడా గుంట ఉంటాయి. ఈస్ట్ వచ్చేది అంతా కూడా గుంటన్నర ఉంటుంది. ఈస్ట్ ఎప్పుడైనా సరే మనం చేసే ఏ వెంచర్లో చేసినా కూడా ఈస్ట్ సైడ్ వచ్చేది అంతా గుంటన్నర ఉంటుంది, వెస్ట్ వచ్చేదంతా కూడా గుంట ఉంటుంది. సార్ గుంటన్నర అంటారు కదా, అంటే గజాలలో కూడా చెప్పండి సార్. గజాలలో అంటే ఇక్కడ వచ్చేసేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 183 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 183. వెస్ట్ వచ్చేసేసి మనకి ఏమొస్తుంది అని అంటే 121 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు మనం ఉండేది ఈస్ట్ దగ్గర ఉన్నాం కదా, ఇది మనకి 183 స్క్వేర్ యార్డ్స్ అంటే ఒకసారి డైమెన్షన్ కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుందంటే 27.3 వస్తుంది, 60 వచ్చేసి డెప్త్ వస్తుంది. అద్భుతమైన డైమెన్షన్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వెస్ట్ వచ్చే వాళ్ళకి కూడా ఏంటంటే 27.3 వస్తుంది, 40 డెప్త్ వస్తుంది. ఓకే, అది కూడా మంచి డైమెన్షన్. అంటే సైజులు అలా సెట్ చేసామంటే ఫేసింగ్ ఈక్వల్ ఉంటుంది. ఈస్ట్ రోడ్ నుంచి అక్కడ వెస్ట్ రోడ్ వరకు 100 వస్తుంది, దాన్ని మిడిల్ లో ఏంటంటే 60 ఇది వస్తుంది, 40 అది వస్తుంది. అంటే వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా ఏం చేస్తారు, వెస్ట్ అనే వరకు కొంచెం తక్కువ ప్రయారిటీ ఇస్తారు, అందుకే వెస్ట్ గుంటనే ఇస్తాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో అద్భుతంగా నేను చెప్తున్నాను, వెస్ట్ ప్లాట్లు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఈస్టే ఎక్కువ. అందుకే నేను ఏమంటున్నానంటే మన కస్టమర్లో ఏంటంటే మన ఏదైతే మన విఆర్కే ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఎందుకంటే చాలా మంది ఎందుకంటే మన అనుబంధం ఎట్ట సెట్ అయిందంటే 4-5 వీడియోస్ చేసిన తర్వాత మీ ఇద్దరు ఫ్రెండ్సా ఏంది మీకు అంత ప్రయారిటీ ఇస్తాడని అడుగుతున్నారు. అంటే సార్ ఎందుకంటే మన సైట్లో నిజాయితీ ఉంది, మనం చెప్పేది నిజాయితీగా చెప్తాం. వినయ్ గారు చేసేది కూడా అట్లాగే చేస్తాడు కాబట్టి అతను ట్రస్టెడ్గా ఎంత నమ్ముతున్నారో మీరు, సైట్ ట్రస్టెడ్గా ఉంటేనే తను అంత జెన్యున్గా చేస్తాడని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను. కస్టమర్లు రీసెంట్గా మనం చేసిన వీడియో కూడా 1 వీక్లోనే మీరు నమ్మరండి టోటల్ ప్రాజెక్టే క్లోజ్ చేసినాం. అంటే ఒక మార్కెటింగ్ పర్సనే వచ్చేసి మన దగ్గర తీసుకున్నారు ప్లాట్లు అంటే చూడండి మనం ఇచ్చే రేటు అంత తక్కువ ఉంటుంది. అంటే సరౌండింగ్ అంటే ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల మీరు ఎక్కడైనా చూడండి మన ప్రాజెక్టులో మీరు ఇన్ని ప్రాజెక్టులు చేశారుగా, చుట్టుపక్కలతో కంపేర్ చేసుకుంటే మన రేటు చాలా తక్కువ ఉంటుంది. హై మార్జిన్లు పెట్టుకొని మనం చేయం, లో మార్జిన్ ఉన్న దాంట్లో షార్ట్లో తొందరగా క్లోజ్ చేసుకోవాలి. అంటే ఒక మార్కెటింగ్ చేసే వ్యక్తులు వచ్చేసి మన దగ్గర తీసుకుని వాళ్ళు మార్కెటింగ్ చేసే స్టేజ్కి వెళ్తున్నారంటే 100% మన రేటు తక్కువ ఉన్నట్టే. అంతే సార్. అందుకే నేను మనం వీడియో రిలీజ్ చేసిన 1 వీక్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని మన కస్టమర్లకు చెప్తే సార్ అంత తొందరగా ఎట్లా అయిపోయిందని చెప్పేసి చాలా మంది కొంతమంది డిస్టర్బ్. అందుకే సేమ్ మేము ఏం చెప్తున్నామంటే సార్ అక్కడ మీకు దొరకలేదని మీరు బాధపడకండి, మీకు అదే డిస్టెన్స్లో అది హెచ్ఎండిఏ పరిదే, ఇది హెచ్ఎండిఏ పరిదే, అక్కడిక్కడ రేటు మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఇంకా మీకు ఏంటంటే మేము చెప్పిన రేట్ కంటే ఇంకో 1000 రూపీస్ ఇక్కడ దీంట్లో తక్కువ వస్తుంది, అక్కడికంటే ఇంకా తక్కువ ఇస్తున్నాం. ప్లస్ విలేజ్కి దగ్గర ఉంది, హెచ్ఎండిఏ పరిది. మార్కెట్ వాల్యూ చూసుకున్నట్టయితే అక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంది. మీరు ఎందుకంటే నాలా కన్వర్షన్ చేసిరంటే అక్కడైనా 2000 రూపీసే కార్డు వాల్యూ పడుతుంది, ఇక్కడైనా 2000 రూపీసే పడుతుంది. అందుకే మేము కస్టమర్లకు ఎందుకనంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఉగాదికే దీన్ని రిలీజ్ చేద్దామని చూసినాం, కాకపోతే టైం సెట్ కాలేదు కాబట్టి కొంచెం డిలే అయినా పర్వాలేదు, కానీ ఇచ్చేదాన్ని ఎందుకంటే అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ తీసుకోవాలన్నదే నా కాన్సెప్ట్. సార్ ఇప్పుడు మనం ఇంతసేపు ప్రైస్ గురించి కూడా మాట్లాడినాం కదా, ఇప్పుడు ప్రైస్ కూడా రివీల్ చేయండి సార్. తప్పకుండా అండి. నేను ఇలా కేవలం 6499 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నానండి. 6499 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాను. ఎందుకంటే లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి, మీరు సైట్కు రండి. మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను సార్, ఎవరైనా కూడా ఏంటంటే లొకేషన్ ఇవ్వరు సార్, సార్ మీరు రండి మేము తీసుకెళ్తా ఉంటారు. నేను 100% లొకేషన్ ఇస్తున్నాను సార్, మీరు వెళ్ళి చూసుకున్న తర్వాత మీకు 100% ఓకే ట్రస్టెడ్ అంటేనే రండి క్లోజ్ చేద్దాం. సార్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా సెండ్ చేస్తాను చెప్తున్నాను నేను. అయితే సార్ ఇప్పుడు మనకి గజాలలో కూడా ఉంది, ఇక్కడ ఎకరాలలో కూడా ఉంది కదా, 6499 రూపాయలు చెప్తున్నా, అంటే 6500 అనుకో. అవునండి.
ఇది బల్క్ గా తీసుకుంటే ఏమైనా ఇంకా బల్క్ గా తీసుకున్న వాళ్ళకి రేట్ తగ్గుతుందండి. దాంట్లో కూడా ప్లాటింగ్స్ ఈస్ట్ వెస్ట్ వస్తాయి సార్? అంతా ఈస్ట్ వెస్టే చేసింది కూడా మొత్తం ఈస్ట్ వెస్టే. ఎకరాలలో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా అప్పుడు ప్లాటింగ్ కింద ఉండదు వాళ్ళకి, మొత్తం బల్క్ కింద వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు చూసే రోడ్స్ ఎన్ని ఫీట్ లో చెప్పండి? మొత్తం కూడా 30 ఫీట్ రోడ్లు అండి. అంటే ఇప్పుడు ఇది 30 ఫీట్ రోడ్, టోటల్ ఎక్కడ చూసినా కూడా మీరు లేఅవుట్ లో మొత్తం 30 ఫీట్ల రోడ్లే. ఎందుకంటే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకున్నాం. ఒకప్పుడు ఏంటంటే జీపీ లేఅవుట్లలో వాటిలో అంటే 20 ఫీట్ 25 ఫీట్ రోడ్లు ఉండి ఇప్పుడు ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మనకు తెలుసు. ఫ్యూచర్ లో 30 ఫీట్ రోడ్లు ఉన్నాయనుకోండి, ఫ్యూచర్ లో ఎక్కడ ప్రాబ్లం ఉండదు. మేము ఇంకొక విషయం కూడా అదే చెప్తున్నాం, 30 ఫీట్ రోడ్లు తీసింది కూడా 100% ఇవంతా క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక ట్రస్ట్ ఫామ్ అవుతుంది కదా, వాళ్ళ సహకారంతో గ్రామ పంచాయతీకి ఏదైతే ఉందో రూల్ దాని ప్రకారంగా చేసేసి వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ తెప్పించేసేసాం, ఆల్రెడీ వాటర్ లైన్ నడుస్తుంది. ఎందుకంటే సీసీ రోడ్లు ఇవన్నీ కూడా వేయాలి అంటే మనం గ్రామ పంచాయతీ చేయాలి, చేస్తేనే వాళ్ళు వేస్తారు. ఒక 30% ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే చేసుకుంటామో మనం ఆటోమేటిక్గా గ్రామ పంచాయతీ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా వేసేస్తారు వాళ్ళు. అవును, అది. అయితే సార్ ఇప్పుడు మీరు ప్రైస్ ఏదైతే చెప్పారో అది ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియబుల్ ఉంటుందా కూడా? వాస్తవానికి ఏంది అని అంటే మనం ఇచ్చే రేటే మార్కెట్ రేట్తో పోల్చుకుంటే మీరు కంపేర్ చేసుకునే రమ్మని చెప్తున్నాం. మార్కెట్ రేట్ తోటి పోల్చుకుంటే మనం ఎందుకంటే చాలా వరకు తక్కువనంటే లీస్ట్ ప్రైస్లోనే ఇస్తున్నాం మనం. ఎవరైతే 1 వీక్లో పేమెంట్ చేసుకుంటారో వాళ్ళకి నేను ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వడమా, లేకపోతే వాళ్ళు కంఫర్ట్గా ఫ్రీ కావడం అంటే నేను ఓకే తొందర పేమెంట్ చేస్తున్నందుకు నాకు ఎంత తగ్గించాడు వెంకట సార్ అనే దాని ప్రకారంగా నేను అప్పుడు సిట్టింగ్లో కూర్చున్నప్పుడు నేను ఖచ్చితంగా తక్కువ చేస్తాను, వాళ్ళకి చేయను అనే సమస్య ఉండదు, హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టే చేస్తాను. ఓకే, అలాగండి. మీరు ఒక్కసారి అయితే కొనుమని మాత్రం నేను చెప్పట్లేదండి, మీరు రండి సైట్ని చూడండి, సార్ మీకు లొకేషన్ పెడతారు, చూడండి, అప్పుడే మీరే రైట్ డిసిషన్ తీసుకుంటారండి. నాకైతే చూస్తున్నట్టయితే లేఅవుట్ నేచర్ పరంగా బాగుంది, ప్రైస్ పరంగా బాగుంది. ప్రైస్ కూడా అంటే సార్ లొకేషన్ పెడుతున్నారు కదా, మీరు వచ్చినప్పుడు ఇక్కడ లొకేషన్ చూసుకోండి, మీరు సైట్ చూసుకోండి, సరౌండింగ్స్లో కూడా ఎంక్వైరీ చేసుకోండి, అప్పుడు మీకు ప్రైస్ ఎంత నడుస్తుందో కూడా ఒక రఫ్ ఎస్టిమేషన్ అన్నది కూడా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగానైతే త్వరపడండి, ఎందుకంటే అండి మనకి కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అలాగే అండి ఎవరైనా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ఒక 4-5 కలిసి ఒక పెద్ద బిట్ కనుక కావాలనుకునే వాళ్ళకి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఇది వచ్చేసి మనకి 1.5 acre. ఇదంతా కూడా వాళ్ళకి కావాలనుకున్నట్టయితే సింగిల్గా కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చిన్న కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఇక్కడ మనకి నేచర్ పరంగా దగ్గర ఉండడం ఒక పాయింట్ అయితే, ప్లస్ RRR కూడా దగ్గర ఉండడం ఇంకో పాయింట్. ఇంకో మేజర్ పాయింట్ కూడా ఏంటంటే అండి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కనెక్టివిటీస్తో పాటు మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా దగ్గర ఉండాలి. చివరిగా ఆ విషయం కూడా తెలుసుకొని వీడియోని ముగిద్దామండి. సార్ రఫ్గా నాకు ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి కూడా చెప్పండి సార్. ఇప్పుడు మనం వస్తుంటే MSME అనేది ఆల్రెడీ మనకి ఇండియాలో ఉన్నది ఏంటంటే అది దాటే మనం వచ్చాం. అవును సార్. దాని తర్వాతకు వస్తే చౌటుప్పల్ నుంచి మనం ఒలిగొండ రోడ్కి ఏదైతే తీసుకుంటామో, మీరు చౌటుప్పల్ నుంచి ఒలిగొండకు వచ్చే ఎన్ని ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాయో చూడండి. అవును సార్, ఉన్నాయి, మొత్తం ఇదే రోడ్డుకు ఉంటాయి. ప్లస్ ఇంత ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాయనంటే ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్నట్టే 100%. ఇంకొక విషయం ఏంటంటే అందరికీ తెలియని విషయం ఒకటి నేను చెప్తానండి, మనకు దగ్గరలోనే ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఏరియా ఉందన్న విషయం ఎవరికి తెలియదు. జస్ట్ ఏంటంటే మన సైట్ నుంచి ఇప్పుడు ఏదైతే ఉందో జస్ట్ ఒక 3 కిలోమీటర్ వెల్మినేట్ దగ్గర డ్రై ఫ్రూట్ ఏరియా వస్తుందన్న విషయం ఏంటంటే అది అనౌన్స్మెంట్ చేశారు, కానీ అది కూడా దగ్గర వస్తుంది. ఇంకా అది కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు MSME కంటే ఇక్కడ డ్రై ఫ్రూట్ ఏరియా కూడా వచ్చింది అనుకోండి, అది కూడా ఎంప్లాయ్మెంట్ దగ్గరే కదా. మనం వీటన్నిటికి కూడా ఏంటి దగ్గరలో ఉంటాం. ప్లస్ ఇంకోటి ఏంది, ఒక 4-5 years మీరు ఇది ఏంది నేచర్ని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాం. ఆ తర్వాతకు మీరు కన్స్ట్రక్షన్ గురించి ఆలోచన చేయండి. అయితే అండి మీరు ఏవైతే ఇప్పుడు మనం చెప్పామో, మీరు కావాలనుకున్నట్టయితే సార్కి కన్సల్ట్ అయ్యి మీరు స్వయంగా కావాలన్నా చూసుకోవచ్చు, లేదంటే సార్కి కన్సల్ట్ అయినట్టయితే సార్ దగ్గర నుండి కూడా మీకు ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూపిస్తారండి. ఒక్కసారి అయితే మీ ఫ్యామిలీతో విజిట్ చేసి చూడండి, ఎందుకంటే అండి మనకి ఎల్బీనగర్కి కానీ ఇదంతా కూడా మనకి దగ్గర ఉంటుంది కాబట్టి పెద్ద డ్రైవ్ కూడా అనిపించదండి. జస్ట్ మనకి చూసుకున్నట్టయితే 35 to 40 minutesలోనే మనకి లేఅవుట్ కూడా రావచ్చు అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారో, లీగాలిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేనటువంటి వెంచర్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఫామ్ ప్లాటింగ్స్ అని చెప్పాను కదండి. నేను చూసిన ఫామ్ ప్లాటింగ్స్లలో ఇది ఒక బెస్ట్ మెయింటెనెన్స్ చేస్తూ మనకి 3 years ఓల్డ్ ఫామ్ ప్లాంటేషన్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఖచ్చితంగానైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్ కూడా అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.